హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను గార్లిక్ పిండి అయితే గట్టిగా పట్టాను ఫ్రెండ్స్. దీంట్లో ఆనియన్స్ అవి కలిపితే కొద్ది లూజ్ అయిపోద్ది. ఇంత గట్టిగా పట్టుకుంటే నూనె పీల్చకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. వెనక పత్రంలో వేసి గట్టిగా రుబ్బి అప్పుడు గారెలు చెక్కల్లాగా ఉండే కరకరలాడుతూ ఉండే బాగుండే ఫ్రెండ్స్. అవి తింటుంటే తినాలనిపించాయి. ఇప్పుడు మిక్సీలో అంత గట్టిగా చేయలేం కాబట్టి కొంచెం లూజ్గా చేసిన కానీ కొంచెం గుల్లగా వస్తే ఆశపడుతున్నాం, కానీ ఆ టేస్ట్ అయితే రాదు. ఇంకో టిప్ ఏంటంటే, మనం ఫ్రిడ్జ్లో కొబ్బరి పెట్టుకుంటాం కదా, అదేమో ఏమైందంటే గట్టిగా అయిపోద్ది. అలాంటప్పుడు మనం కొంచెం గోరువెచ్చగా నీళ్ళు చేసుకొని ఈ కొబ్బరిని ఇలా పెట్టామంటే మెత్తబడిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు మిక్సీ బాగా తిరుగుతుంది, లేదంటే మిక్సీ పాడవుతుంది. బ్లేడ్లు సరిగ్గా ఇది అవ్వన్నమాట, ఉండలుగా అయిపోద్ది. కొబ్బరి చట్నీ చేద్దామని ఇలాగ కొంచెం వేడి నీళ్ళలో పెట్టాను ఫ్రెండ్స్, గట్టిగా అవుతే. ఇప్పుడు గార్లిక్ అయితే నూనె పెట్టుకున్నాను. ముందు చట్నీకి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని కడిగి వేపుకోవాలి. పల్లీలు కొబ్బరి వేసి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఈ కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అన్నీ కడిగాం కదా, దీంట్లో నీరు ఉంటుందా, ముందు ఇలాగా డ్రై రోస్ట్ లాగా అంటే వాటర్ అంతా పోయి పొడిగా అయిందాక వేయించుకోవాలి. లేదంటే చిటపటమంటుంది ఫ్రెండ్స్, మీద పడుతుంది నూనె. పచ్చిమిరకాయ సైడ్ అంతా అలాగే పచ్చిమిరకాయ కూడా ఎరగ తీసి పెట్టుకోవాలి, లేదంటే పైకి చిటపటమన్నప్పుడు పేలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టుకుంటాను. ఆరిన దాకా ఈలోగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను గారెలోకి. ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్, నా వరకే కాబట్టి కొంచెమే వేసుకున్నాను మిక్సీ. ఎందుకంటే పిల్లలు తినరు, వాళ్ళు తినే తిండి మీకు తెలుసు కదా, ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్ అవి తింటారు. ఒకళ్ళు తింటానంటే కనుక వాళ్ళకు కూడా 1-2 ఇస్తాయి, ఇవ్వకుండా ఏముండను. తినరు కాకపోతే ఆయిల్ ఫుడ్ అని. మనకేమో నచ్చినవే తింటాం ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు నేర్పించినవి నాకు ఇష్టం. వాళ్ళకి నేర్పించాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకి వాళ్ళే మనకు నేర్పిస్తున్నారు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని. వాళ్ళు చెప్తే మనం చేయాల్సిన రోజులు ఇవి. మనం చెప్తే మనం వండి పెట్టిన తినే రోజులు పోయినాయి మనతోనే. అమ్మోళ్ళు ఏది పెట్టినా కానీ బంగారులాగా తిని మా మమ్మీ ఇది చేసిందని ఫ్రెండ్స్కి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఫ్రెండ్స్కి క్యారేజీలో పెట్టే రోజులు కాదు ఇప్పుడు.